శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురవాలి అంటే రెండు కారణములను శాస్త్రం సృష్టించింది. ఒకటి, శ్రావణ మాసం భాద్రపద మాసం ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళోనూ కూడా వేద సభలు ఏర్పాటు చేస్తారు. వేద పండితులందరూ బయలుదేరి వస్తారు. వచ్చి ఆ వేద సభలో పాల్గొని వాళ్ళు వేదం చదువుతారు. వేద గానం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు. వేదం అర్థమక్కర్లేదు, వింటే చాలు. ఆ స్వరంతో వేదమంత్రాలు వినపడితే దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అందరిళ్ళకి వస్తారు. వస్తే వాళ్ళు వచ్చారని తలుపేసుకోకూడదు. వాళ్ళు వచ్చి కూర్చుని ఉత్తినే వెళ్ళిపోరు. ఒక్క పన్నం చదువుతామమ్మా అంటారు. సరే చదవండి అంటే ఓ పన్నమో ఓ పనసో చదువుతారు. చదివి ఆశీర్వచనం చేసి పెడతారు. బ్రాహ్మణులు ఊరూరా తిరిగి వేదాన్ని చదువుతారు. వేద సభలు జరుగుతాయి. దానివల్ల వర్షం. శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడే యజ్ఞోపవీతాన్ని మార్చి నూతన యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు గాయత్రీ మంత్రాన్ని 3 రెట్లు చేస్తారు. కనీసంలో కనీసం రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చెయ్యాలి ఆ రోజున. ఎందుకనంటే యజ్ఞోపవీతం తీసి కొత్త ముందు యజ్ఞోపవీతం కొత్తది వేసుకుంటారు. వేసుకున్నప్పుడు చెయ్యాలి. తీసేసి మళ్ళీ పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేసిన తర్వాత చెయ్యాలి. మళ్ళీ సంధ్యావందనంలో చెయ్యాలి. కాబట్టి రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చేస్తాడు. 3 పూట్ల 1000 మాటలు చేసేవాడు 9000 చేస్తాడు. అంత శ్రద్ధతో చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు గాయత్రీ మంత్రం విశేషంగా జపం చేయబడుతుంది. కాబట్టి గాయత్రి గానము చేసినంత మాత్రం చేత రక్షించేటటువంటి శక్తి కలిగిన మంత్రం. ఆ గాయత్రీ మంత్రం శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా జపం చేయబడినటువంటి కారణము చేత అందరూ కూడా ఆ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో అన్ని రకములైనటువంటి ఐశ్వర్యాలని పొంది సకల సంపత్తుల చేత, సౌభాగ్యము చేత, ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి అనుగ్రహ సంబంధమైన విభూతులను పొందుతారు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మరొక అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, కృష్ణాష్టమి అంటాం. కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసినటువంటి రోజు. అది శ్రావణ మాసంలో వస్తుంది. ఎందుకు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి? ఏం అలా పుట్టకపోతే ఇంకోలా పుడితే కృష్ణాష్టమి కాదా? కృష్ణుడు ఎప్పుడు పుట్టినా కృష్ణాష్టమేగా. మరి కృష్ణుడు అలా ఎందుకు పుట్టాడు అంటే మీరు అందులో ఉండేటటువంటి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు. పగటి పూట సూర్యభగవానుడు ఉంటాడు, అన్నీ కనపడతాయి. రాత్రి వేళ సూర్యకాంతి ఉండదు, చీకట్లో ఇంకేం కనపడదు. అది అర్ధరాత్రి అయిందనుకోండి అసలు కనపడదు. మనకి ఒక రోజు అయితే రాత్రి పగలు కలిపితే ఒక రోజు. పితృదేవతలకి ఒక నెల అయితే ఒక రోజు. శుక్లపక్షం అంతా పగలు, కృష్ణపక్షం అంతా రాత్రి. కృష్ణపక్షం అంతా రాత్రి అయితే 8వ తిథి అయినటువంటి అష్టమి అర్ధరాత్రి. అంటే పితృదేవతలకు అర్ధరాత్రి. మనకి కృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మనకి రాత్రి. మనుష్యులకు రాత్రి, పితృదేవతలకు రాత్రి. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. మళ్ళీ దక్షిణాయనంలో అర్ధరాత్రి పుట్టాడు శ్రావణ మాసంలో. శ్రావణ మాసం మిగిలిన మాసాల కన్నా కూడా చీకటిగా ఉంటుంది. ఎందుచేత అంటే నల్లటి మబ్బులు కిందకు వచ్చేస్తాయి. కిందకొచ్చిన కారణంగా వసంత ఋతువులో సాయంకాలం 7 గంటలకి ఏ వాతావరణం ఉంటుందో శ్రావణ మాసంలో సాయంకాలం 5 గంటలకు ఆ వాతావరణం ఉంటుంది. చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది. అందున శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటిగా ఉంటుంది. కాబట్టి దేవతలకు రాత్రి, పితృదేవతలకు రాత్రి, మనుష్యులకు రాత్రి. ఇంతమందికి రాత్రి కావాలంటే అది శ్రావణ మాసపు కృష్ణపక్ష అష్టమి కావాలి. అంతటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు పుట్టాడు. ఎందుకని? ఆయన నల్లటి మబ్బులో ఉంటాడు, అదో చీకటి. అందుకే ఆయనకి కృష్ణ అని పేరు. కృష్ణ అంటే నలుపు అని ఒక అర్థం. కృష్ణపక్షము అంటల్లా నల్లని పక్షం అని. కాబట్టి నల్లనివాడు, పైగా నిజంగా కూడా నల్లనివాడు. ఇన్ని నలుపులు కలిసి వచ్చాయి. ఏమిటి నలుపులన్నీ? ఉన్న చీకటి చాలకి ఈ నలుపు కూడా ఎందుకు కొత్తగా మనకి?
అంటే కాదు, ఆ నలుపులో ఒక మెరుపు ఉంది. ఏమిటా మెరుపు? జ్ఞాన జ్యోతి. భగవద్గీత. గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురుం. జగదాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు. చీకటి బాగా ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేది దీపం. జ్ఞానము కలిగితే ఇంకా సంసార భయం లేదు, ఇక పునరావృత్తి భయం లేదు. అటువంటి సంసార భయాన్ని పోగొట్టగలిగినటువంటి జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉచ్చారణడానికి సంకేతమే శ్రావణ మాసపు అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉప్పి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. అది పరిపూర్ణావతారం. కారాగారంలో పుట్టి మహానుభావుడు పుట్టుకతోనే పీతాంబరం ధరించి చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. లోకంలో బిడ్డడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. దేవకీ వసుదేవులు ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశారు. అంతటి మహానుభావుడు. లోకంలో జ్ఞాన జ్యోతిని వెలిగించినవాడు. ప్రస్థానత్రయమని మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి విద్య చెప్పగలిగినటువంటివి 3: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ప్రదానం చేశాడు. ఆ భగవద్గీత ఇప్పటికీ కూడా లోకమంతటి చేత ఆరాధింపబడి చదవబడి మోక్షమునకు కారణమవుతోంది. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భక్తితో రోజు ఒక్క భగవద్గీత శ్లోకాన్ని చదువుకుంటే చాలు, ఇక యమధర్మరాజు గారితో చర్చ లేదు. మధ్యలో ఆయనతో ఎందుకు చర్చా వేదిక నాకు అంటే, ఆయనతో చర్చ అంటే ఆయన వచ్చి పాశాలు వేసి లాగడం, నేను రానండం ఉండవు. ఆయన కనపడడు, ఆయన లాగడు. అంటే దాని అర్థం విష్ణు పార్షదులో శివ పార్షదులో వచ్చి తీసుకెడతారు. భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి అంతటి వైభవం కలుగుతుంది. అందుకే భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అడిగాడు అర్జునుణ్ణి, భగవద్గీత అంతా చెప్పాను కదా నీకేమర్థమైంది అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నా అజ్ఞానం పోయింది, నాకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు. ఎవరికైనా సరే భగవద్గీత ప్రస్థానం చేయిస్తుంది, భగవంతుని వైపుకి నడిపిస్తుంది. అంత గొప్ప భగవద్గీతని మనకి జగదాచార్యుడై అందించాడు. లోకంలో ఎక్కడైనా భగవంతుడు పాశములు విప్పేస్తాడు, కట్లు విప్పుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం ఏమిటంటే కట్లు వీశాడు. ఎవరికి? ఆఖరికి ప్రతిరోజు సాయంకాలం పశువుల్ని కట్టుకొయ్యలకి దగ్గరికి తీసుకెళ్లి కట్లు వేస్తుండేవాడు. ఏమైనా కర్మ. లీలాశుకుడు పరవశించిపోయాడు. శ్రీకృష్ణ కర్ణామృతంలో అన్నాడు, గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. రోజు నమస్కరిస్తా. ఎవరికో తెలుసా? గోధూళిధూసరిత కోమల గోపవేషం. ఆవుల మంద వెనక నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత అలంకృతుడైనటువంటి చిన్ని కృష్ణుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి గోపకాంతలు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కనపడడం చెప్పి, కృష్ణ కృష్ణ మా ఇంట్లో ఈ ఎద్దుని ఆవుని కట్టలేకపోతున్నాను, చాలా బలంగా ఉన్నాయి, లాగేస్తున్నాయి, నువ్వు కొంచెం కట్టవా అంటే చిన్ని కృష్ణుడు దాని పలుపు పట్టుకుని, ఎందుకు వినవు వాళ్ళ మాట, రా అని ఆ చిన్ని కృష్ణుడు దాన్ని బలవంతంగా లాగుతుంటే డొక్కలు అక్కలించుకుపోయి ఉరప్పంజరం కనపడుతుంటే చెమట బిందువులతో తడిసినటువంటి కృష్ణుడు ఆవుల్ని లాక్కొచ్చి గుంజలకి కడుతున్నాడు. నీలాశికుడు అన్నాడు, అందరి పాశములు విప్పే కృష్ణ, నువ్వు ఆవులకు పాశములు కడుతున్నావు, గోపాల బాలక స్థితికి దిగజారిపోయావు. స్వామి నీ యొక్క అనుగ్రహానికి పరాకాష్ఠ, ప్రతిరోజు నువ్వు ఆవుల్ని కట్టిన సన్నివేశం తలుచుకుని నమస్కరిస్తానయా అన్నాడు. అంతటి మహాద్భుతమైన అవతారం.